నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిశ్రమకి పరిచయం చేశారు. సంకీర్తన చిత్రంతో గీతాకృష్ణ, శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ, జైత్ర యాత్రతో ఉప్పులపాటి నారాయణరావు, సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి ద్వారా వైవిఎస్ చౌదరి, నువ్వు వస్తావనితో విఆర్ ప్రతాప్, ఎదురులేని మనిషితో జొన్నలగడ్డ శ్రీనివాసరావు, సంతోషంతో దశరథ్, మాస్ చిత్రంతో లారెన్స్ను దర్శకులుగా పరిచయం చేసి పరిశ్రమకు గొప్ప దర్శకుల్ని అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతేకాక నటుడిగా తండ్రికి తగ్గ స్థాయిని అందుకున్న నాగ్ తండ్రి నెలకొల్పిన సినీ స్టూడియో నిర్వహణలోనూ తనదైన ముద్రని చాటుకున్నారు. అలాగే వెండి తెరపై వెలుగొందుతూనే బుల్లి తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగానూ మెప్పించారు. కెరియర్ ప్రారంభంలో కొందరు నాగార్జున పర్సనాలిటీ హీరోగా పనికిరాదని విమర్శలు చేశారు. అంతేకాక డైలాగ్ డెలివరీ సైతం బాగాలేదన్నారు. అలాంటి వారికి తన